Hi, hello, good morning. Welcome back to my channel. In today's class లో లాస్ట్ క్లాస్ కంటిన్యూషన్గా లాస్ట్ పార్ట్ ఇంట్రడక్షన్లో ఉండేది ఏంటంటే గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అంటే ఏంటంటే మనం గ్రాఫ్ మెథడ్లో ఏ విధంగా మీడియన్ని ఫైండ్ అవుట్ చేస్తాం అనే దాని గురించి. ఓకే, ఇప్పుడు ఏంటి అంటే యాక్చువల్గా మనకి గ్రాఫ్ అంటే కోఆర్డినేట్స్ కావాలి. బట్ మనకి ఏంటి అంటే ఇందులో ఫ్రీక్వెన్సీస్ వస్తాయి, నెంబర్స్ వస్తాయి. బట్ గ్రాఫ్కి ఎక్కడి నుంచి వస్తాయి, రావు కదా. వాటి నుంచి మనం ఏ విధంగా కోఆర్డినేట్స్ అనేది తీసుకొస్తాం అనేది చూద్దాం. యాక్చువల్గా ఇందులో ఉండే గ్రాఫ్ ఎలా వస్తుంది అంటే మనకి మనం 8th క్లాస్లో చేసాం కదండి ఓజీవ్ కర్వ్స్ అనేసి. ఆ విధంగా మనకి ఓజీవ్ కర్వ్స్ అనేవి రావడం జరుగుతుంది. అంటే జస్ట్ లైక్ ఇలా పైకి లైన్గా లేదా పైనుంచి కిందకి లైన్కి ఇలా ఒక లైన్ వేలో వస్తుంది ఇది మనకి. దీన్ని మనం ఓజీవ్ కర్వ్ అంటాం. ఇందులో ఓన్లీ మనం మీడియన్ మాత్రమే ఫైండ్ అవుట్ చేస్తామండి. అంటే ఏ ఫార్ములా మనకు అవసరం లేదు ఇందులో. జస్ట్ ఏదైతే మనకి ఇచ్చిన టేబుల్ ఉంటుందో అందులో మనకు తెలియాల్సింది ఒక 2 స్టెప్స్. ఫస్ట్ మనకి కావాల్సిన కర్వ్ లెస్ దెనా మోర్ దెనా. లెస్ దెన్ అయితే ఏ విధంగా చేస్తాం, మోర్ దెన్ అయితే ఏ విధంగా చేస్తాం. లెస్ దెన్ ఓజీవ్ కర్వ్ అంటే మనం చేసే ఫ్రీక్వెన్సీ పైనుంచి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేస్తాం. మోర్ దెన్ అయితే కింద నుంచి పైకి యాడ్ చేస్తాం అనమాట. ఓకే, అంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్గా చెప్తాను చూడండి. ఫస్ట్ నేనేం చెప్పాను, మోర్ దెన్కి కావాలి నాకు. మోర్ దెన్ కావాలంటే ఏంటి, కింద నుంచి పైకి వెళ్ళాలి, పైనుంచి కిందకి కాదు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. లెస్ దెన్కి పైనుంచి కిందకు వస్తాం, మోర్ దెన్కి కింద నుంచి పైకి వెళ్తాం. ఓకేనా. అంటే ఇక్కడ 5కి 4 యాడ్ చేస్తే 9, 9కి 6 యాడ్ చేస్తే 15, 15కి 9 యాడ్ చేస్తే 24, 24కి 5 యాడ్ చేస్తే 29. ఇది మనకి మోర్ దెన్ ఓజీవ్ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మోర్ దెన్ ఓజీ ఫైండ్ అవుట్ చేయాలంటే కింద నుంచి యాడ్ చేసుకొని తీసుకెళ్తాం. ఓకే, ఇక్కడ మనకి కోఆర్డినేట్స్ కావాలి, మీరేమో క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేస్తున్నారు. ఇది ఏంటి అంటే ఇందులోంచి మనం కోఆర్డినేట్ పాయింట్స్ అనేవి తీసుకురావడం జరుగుతుందన్నమాట. ఎలా అంటే మనకి కోఆర్డినేట్ పాయింట్స్ అనేవి ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే మన దగ్గర ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనకి చూడండి, క్లాస్ ఇంటర్వల్స్లో మోర్ దెన్ అంటే లోవర్ బౌండరీ, లెస్ దెన్ అంటే అప్పర్ బౌండరీ తీసుకుంటాం. ఫస్ట్ మోర్ దెన్ చేస్తున్నాం అంటే ఈ లోవర్ బౌండరీ ఎక్స్ యాక్సిస్, ఇవి మనకి వై యాక్సిస్. ఫ్రీక్వెన్సీ అనేది ఎప్పుడు కూడా మనకి ఫ్రీక్వెన్సీ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ వై యాక్సిస్లో ఉంటుంది. లోవర్ బౌండరీస్ అనేవి ఎక్స్ యాక్సిస్లో ఉంటాయి అన్నమాట. ఓకే, ఆ విధంగా నేను ఇక్కడ ఒకటి తీసుకున్నాను కదా, దీన్ని ఇప్పుడు మనం కోఆర్డినేట్ పాయింట్స్. లోవర్ బౌండరీ 0,29. ఓకే, 5,24, 10,15. నాట్ A15, E15 అండి. 15,9, 20,5. ఓకే, మనకి ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ రెండు వచ్చాయి. ఈ విధంగా నేను ఇక్కడ మీకు రఫ్గా చేశానండి. మనం ఎక్సర్సైజ్ డిస్కస్ చేసుకున్నప్పుడు గ్రాఫ్ పేపర్ మీద ఏ విధంగా మీరు తీసుకోవాలో నేను చెప్తాను. ఫస్ట్ ఏంటంటే 0 to 29 అంటే ఇంచుమించు 30 దగ్గరలో వస్తుంది. నెక్స్ట్ 5 to 24, నెక్స్ట్ 10 to 15, 15 to 9 అంటే 10కి దగ్గరగా, 20 to 5. ఓకే, ఇక్కడ మనం కంపల్సరీగా మెన్షన్ చేయాలి కూడా కోఆర్డినేట్ పాయింట్స్ ఏంటి అనేవి. ఇది మీకు 4 మార్క్స్ కానీ ఇవ్వడం జరుగుతుందండి. యాక్చువల్గా ఇది వరకు 2 పేపర్స్ ఉండేటప్పుడు అయితే పేపర్ 2లో ఉండేది. బట్ ఇప్పుడు సింగిల్ పేపర్లో మనకి 4 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఎలాంటి స్కేలు యూజ్ చేయకుండా ఓన్లీ పెన్సిల్తో మాత్రమే దీన్ని మనం డ్రా చేయాలండి. డాట్స్ అనేవి ఇలా మీకు కరువు టైప్ ఇలాగా తీసుకొచ్చి ఇక్కడ ఆగిపోతుందండి. ఇది మనకి మోర్ దెన్ ఓజీవ్ కర్వ్ అండి, మోర్ దెన్ ఓజీవ్ కర్వ్ అనమాట. ఇన్ కేస్ లెస్ దెన్ ఇక్కడ మనకి కంపల్సరీగా స్కేల్ అనేది రాయాలి. కంపల్సరీగా ఎక్స్ యాక్సిస్లో మనం ఏం తీసుకున్నామండి, ఆన్ ఎక్స్ యాక్సిస్ 1 centimeter ఈజ్ ఈక్వల్ టు 5 units.
యాజ్ ఇట్ ఈస్ ఆన్ వై యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 5 యూనిట్స్ ఇలా స్కేల్ మెన్షన్ చేస్తాం. సో అదేవిధంగా మనకి ఇక్కడ లెస్ దెన్కి వచ్చినప్పుడు ఏం చెప్పాను మీకు, ఫ్రీక్వెన్సీస్ పైనుంచి కిందకి యాడ్ చేస్తాము. అంటే ఫస్ట్ 5 + 9 14 + 6 20 20 + 4 24 24 + 5 29. అంటే ఇక్కడ మనకి లెస్ దెన్ కర్వ్కి కోఆర్డినేట్స్ ఏంటండి, ఇక్కడ మనకి అప్పర్ బౌండరీ తీసుకోవాలి. సో ఎందుకంటే లెస్ దెన్ చేస్తున్నాం కాబట్టి, అంటే 5 5 10 14 15 20 20 24 25 29 ఇది కోఆర్డినేట్స్ అండి. సో మనకి లెస్ దెన్ ఓజివ్ కర్వ్ అనేది ఎలా వస్తుందో చూద్దాం. ఫస్ట్ 5 5 అండి, నెక్స్ట్ 10 14 అంటే 15 దగ్గరగా 15 20 20 24 25 29. ఓకే, సేమ్ ఇది కూడా ఇలాగే వితౌట్ స్కేల్తోనే మనం దీన్ని ఇలాగా డ్రా చేయాలన్నమాట. సో ఇక్కడ కూడా మనం కోఆర్డినేట్ పాయింట్స్ అనేవి మెన్షన్ చేయాల్సి ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్ దీనికి కూడా మనం స్కేల్ రాయాల్సి ఉంటుంది. మనకి ఇది గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అండి. సో మనకి స్టాటిస్టిక్స్లో బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మోర్ దెన్ ఓజివ్ కర్వ్ డ్రా చేయమంటే మనకి ఫ్రీక్వెన్సీ అనేది కింద నుంచి పైకి యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అనేది. అండ్ నెక్స్ట్ ఎక్స్ కోఆర్డినేట్లో వచ్చేటప్పుడు మోర్ దెన్ అంటే లోవర్ బౌండరీ తీసుకోవాలి, లెస్ దెన్ అంటే అప్పర్ బౌండరీ తీసుకోవాలి. ఇది మనకి మెయిన్గా గుర్తుండాల్సిన పాయింట్స్. ఈ పాయింట్స్ మీకు గుర్తుంటే ఇందులో గ్రాఫ్ డ్రా చేయడం అనేది వెరీ 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 ఈజీ అండి. వితౌట్ స్టెప్స్ ఏమి ఉండవు పెద్దగా, జస్ట్ ఒక బాక్స్ ప్రిపేర్ చేయాలి అండ్ వన్ మోర్ ఏంటి అంటే ఈ గ్రాఫ్ డ్రా చేయడం, దట్స్ ఇట్. ఓకే, ఐ హోప్ అందరికి అర్థమైంది అనుకుంటానండి. ఇక్కడతో ఇంట్రడక్షన్ పార్ట్ అనేది కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 14.1లో ఉండే ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.